ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఈరోజు వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20. లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మంచిది, వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20. మీ దేహము దేవుని చేత అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రియులారా, జాతి వినాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దేహము దేవుని చేత అనుగ్రహించబడింది. మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ యువర్ ఓన్. గమనించాలి. చాలామంది అనుకుంటారు, మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఎవరు మమ్మల్ని అడుగుతారు, మా ఇష్టం అని. అంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది, నీ ఇష్టం కాదు, నిన్ను సృష్టించిన వాడు ఊరుకోడు. నీ ఇష్టానుసారంగా వేషాలు ఇస్తే, నీ ఇష్టానుసారంగా తిరిగితే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు? సృష్టికర్తని సృష్టించాడు. ఎందుకంటే ఆయన మహిమ కోసం సృష్టించాడు, ఆయన్ని ప్రకటించడానికి సృష్టించాడు, యథార్థంగా ఉండడానికి సృష్టించాడు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అన్నాడు ఆయన. అంటే ఎందుకు నిన్ను నుంచి లోకంలో ఉంచాడంటే నీ ద్వారా ఆయనకి మహిమ రావాలని. గమనించాలి ప్రియులు. చాలామంది చేసే పొరపాటు, నా ఇష్టం అంటారు. కాదు, అక్కడ నీవు నీ సొత్తు కాదని బైబిల్ చెప్తుంది. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టుకున్నాడు. సిలువలో రక్తం కార్చి ప్రాణాలు ఇచ్చి కొన్నాడు ఆయన. కాబట్టి పిల్లలు గమనించాలి, పరిశుద్ధాత్మక ఆలయమే ఉండాలి, కానీ దురాత్మక ఆలయమే ఉండకూడదు. మంచి క్రియలకు ఆలయమే ఉండాలి. పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, నిజాయితీది నీ హృదయ తలంపుల ఉద్దేశాలు ఉన్నప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తే అది నీకు ప్రమాదం. గమనించాలి పిల్లలు. అందుకే బైబిల్లో ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మాట్లాడుతున్నాడు, మీ దేహము దేవుని చేత విలువ పెట్టి కొనబడింది కనుక, మీ దేహంలో పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నది కనుక, మీరు మీ సొత్తు కాదు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ రోజుల్లో మనం ఎందుకున్నాం? చాలామంది తెలియదు సంగతి. నా ఇష్టానుసారం జీవిస్తాను, నా ఇష్టానుసారం బతుకుతాను, ఎవడు నన్ను ఏమంటాడు అన్న వాళ్ళందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వీళ్ళు గమనించాలి. బహు భయభక్తులు కలిగి దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలి. దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమ కలిగిన వాడు. మనల్ని ఎప్పుడూ ప్రేమించేస్తుంటాడు. మనం ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడంటే అది చాలా తప్పు. చూస్తూ ఊరుకోడు, తొక్కుతాడు. ఒకరోజు ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు ఏ మనుషుడిని తప్పించలేడు, ఏ నరమాత్రుడిని తప్పించలేడు. ఇష్టానుసారంగా వేషాలు, ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారంగా జీవించి పర్వాలేదులే అని ఒకళ్ళు అనుకుంటే ఉదయకాలం బహు భయభక్తులు కలిగి దేవుడి దగ్గర జీవించాలి. రేపొద్దున ప్రమాదం వచ్చిన తర్వాత ఎవరు నిన్ను కాపాడలేరు. రేపొద్దున ఆపద నీ మీదకి వచ్చి పడినప్పుడు ఎవ్వరు నిన్ను కాపాడలేరు. గమనించాలి ప్రియులారా. దేవుని ఉగ్రత అంటూ బయలుదేరిందంటే ఎవరు కాపాడలేరు. గమనించాలి. దుబాయ్లో ఉగ్రత వచ్చింది. మొన్న 18 మంది చనిపోయారు. కార్లు తిరగబడిపోయినాయి, బిల్డింగ్లు పడిపోయినాయి. గమనించాలి. అనేక చోట్ల అనేక రకాలకైన ఆపదలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి మన కోసం. మన భక్తి ఏది, మన విశ్వాసం ఏది, మన ప్రార్థన ఏది, మన వినయ విధేయత ఏది ప్రభుకు చూపించాలి ప్రియులారు. గమనించాలి. మీరు మీ దేహము దేవుని చేత విలువ పెట్టి కొన్నాడండి ఆయన. గమనించాలి. ఆయన నిన్ను కొన్నాడు, రక్తం కాచి సిలువలో కొన్నాడు. కాబట్టి మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలని, నీ ద్వారా అద్భుత కార్యాలు చూడాలని, నీ ద్వారా స్వస్థతలు చూడాలని, నీ ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిగించాలి నువ్వు అనుకుంటే నువ్వు దురాత్మతో నింపండి. చాలామంది దినాల్లో దురాత్మతో ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, ఆరాధన ఉండదు, సమయాన్ని వృధా చేస్తూ ఇష్టానుసారం జీవిస్తున్నారు. పర్వాలేదులే, ఏం పర్వాలేదు అనుకొని జీవిస్తున్న నీకు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, భయం కలిగి భక్తి కలిగి విశ్వాసంతో భయభక్తులు కలిగి యెహోవాను సేవించిన కీర్తన 2:11 ఉంది. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన దీవిస్తాడనుంది. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తాడనుంది. దేవునికి భయపడి దేవుని కార్యాల ముందుకు సాగిపోదాం ప్రియులారు. గమనించాలి. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ యేసు స్వరం ద్వారా భయం కలిగి, భక్తి కలిగి, ఉపవాస ప్రార్థన కలిగి, కన్నీటి ప్రార్థన కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి మనం జీవించినప్పుడే. అంతేగాని మన ఇష్టానుసారంగా వేషాలు వేసి రేపొద్దున పడిపోయిన తర్వాత, లేదా రేపొద్దున చెడిపోయిన తర్వాత, రేపొద్దున ఆపద వచ్చిన తర్వాత, దేవా ఇప్పుడు నేను వింటానయ్యా నీ మాట అంటే లాభం లేదు. గమనించాలి. ఇప్పుడే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు కోసం జీవించే వారు ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఎలా ఉంది మన జీవితం? ప్రశ్న వేసుకుందాం. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19-20 ప్రకారంగా మీ దేహము దేవుని చేత అనుగ్రహించబడిన కనుక
మీ దేహం దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది కనుక దేవుణ్ణి మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. గమనించారు పిల్లలు, మీరు మీ సొత్తు కాదు. నేను నాది అంటానికి వీలు లేదు. ఏది నీది కాదు. ఒకరోజు చక్కలు చనిపోయావనుకో, ఏది నీ వెనకాల రాదు, ఏది రాదు. నీ వాళ్ళు రారు, నీ చుట్టాలు రారు, నీ బంధువులు రారు, నీ బంగారం రాదు, నీ వెండి రాదు, నీ ఇల్లు రాదు, నువ్వు ఇష్టంగా చేయించుకున్న బంగారు వస్తువులు కూడా రావు, ఏది రాదు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇష్టానుసారంగా జీవించిన ప్రభు భయపడదాం, ప్రభువులో వినయ విధేయత కలిగి ఉందాం, ప్రభు దగ్గర జ్ఞాపం చేద్దాం. కాబట్టి నీవు నీ సొత్తు కాదు, పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నావు. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుడి పని చేద్దాం, సువార్త ప్రకటిద్దాం, అనేక మందికి దేవుని కార్యాలు తెలియచేద్దాం. ఎందుకంటే ఆయన నిన్ను కొన్నాడు. ఆయన బిడ్డలు మనం. ఇక నుంచైనా ప్రభు కోసం జీవించే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇంకా చేయకపోతే ఇప్పుడైనా మనసు మార్చుకొని, ప్రభు నీ సువార్త ప్రకటిస్తాను, నీ కోసం జీవిస్తాను, నీ పనుల్లో ముందుకు సాగిపోతాను. ప్రభు నిజమే, నీవు నన్ను కొన్నావు, నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచావు కనుక నీ కోసం జీవిస్తాను, తలంతో ముందుకు అలా సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయండి కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు సమృద్ధిగా దీవించును గాక.